హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, కుకునూర్పల్లి మండలం మంగోలి విలేజ్లో ఒక సాయుధ పోరాట వీరుని కలిసేందుకు మనం వచ్చినాం. అందరికీ సుపరిచితులే, మనం చూస్తే మీరు గుర్తుపడతారు. ఎంకే మొహినుద్దీన్ గారు. సార్ నమస్తే. బాగురా? అంటే మీ అంత బతుకు మేము బతకలేములే కానీ కదా, అంతే కదా. 60-70 ఏళ్ళకే మేము అదే అయిపోతుంది. మీరు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిరా సార్? ఏ సంవత్సరంలో? 1947లో నేను కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే. 1947లో జాయిన్ అయితే అప్పుడు నేను హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి. ఓకే. అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారేమో ఆల్ హైదరాబాద్ ఏమో మూడు ఉండే కదా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. అయితే నేనేమో హైదరాబాద్ సిటీ ఏదో ఉండే దానికి నేను కార్యదర్శిగా ఉండే ఆల్ హైదరాబాద్ కార్యదర్శి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడానికి? ఇన్స్పిరేషన్ ఎవరు? మా ప్రిన్సిపల్ ఉండే. ఓకే. దారుషఫా హై స్కూల్ ప్రిన్సిపల్ నూరుల్ హసన్. ఆయనే బిఎడ్ చేసి వచ్చారు లండన్ నుంచి. ఓకే. అయితే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఇండియా నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. అయితే వాళ్ళు ఆయనే మాకు చెప్పే విషయాలు విని మేము ఆయనతో డిస్కస్ చేసేది. డిస్కస్ చేస్తే ఇది ఏంటి ఏం కదా, ఈ విధంగా బాగుంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ బాగుంటుంది అని చెప్పింది. ఓకే. దాని తర్వాత ఏంటంటే అప్పుడు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ఇవ్వాలి అంటే, 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇవ్వాలి అని అంటే 3 months ముందు ఒక ఎగ్జామ్ తీసుకునేది. ఓకే. దాంట్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాడికి ఆ ఎగ్జామ్ ఇచ్చే వీళ్ళు 3 మాసాలలో ఎంత చదవచ్చు వాడు. అయితే ఆ చాలా మందిని ఫెయిల్ చేస్తే మేము పోయి అడిగినాం, వీళ్ళకు పర్మిషన్ ఇవ్వాలంటే లేదు మాకు ఆర్డర్స్ లేవద్దు. అయితే అది ఏమో నాకు కాస్త, నేను అహ్మద్ అలీ అని ఒక ఆయన ఉండే, ఆదిఫ్ హుసేన్ జాఫరీ అని ఉండే, మేమందరం కాస్త ఒక లైన్లో వెళ్ళి అది చేసాం. దాని తర్వాత కామ్రేడ్ మగ్దూమ్ అవి వచ్చేది, పోయిటరీస్ వచ్చేది. కామ్రేడ్ మగ్దూమ్ రాసిన ఆ పోయిటరీ వస్తే ఆ పోయిటరీస్ విన్న తర్వాత జంగి ఆజాదీ అనేది ఉండదు, ఇవన్నీ అన్న తర్వాత సెకండ్ వరల్డ్ వార్ కూడా జరుగుతుండే కదా దానికన్నా మొదలు. దాంట్లో హిట్లర్ని స్టాలిన్ గారు ఓడించిన తర్వాత దాన్ని బట్టి మేము చాలా కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గర అయినాం. ఓకే. మగ్దూమ్ మొహినుద్దీన్ మీరు చూసిరు? ఆయన మేమిద్దరం అండర్గ్రౌండ్లో ఒకసారి ఉంటాం. ఓకే 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 ఓకే. అంటే మాకు తెలియదు కదా, అంటే అనుకున్నాము. అంటే మగ్దూమ్, కామ్రేడ్ మగ్దూమ్, కామ్రేడ్ రాజ్ బహదూర్ గౌడ్, ఓకే, కామ్రేడ్ జవాద్ రిజ్వీ, మేమందరం అండర్గ్రౌండ్గా ఒకే చోట్ల ఉన్నాం. ఓకే ఓకే. అయితే నేను ఇక్కడికన్నా చాలా దగ్గర ఆసిఫ్ నగర్లో ఉండేది. కామ్రేడ్ మగ్దూమ్ వారంలో 2 సార్లు అక్కడ వచ్చేది, అక్కడనే ఉండేది. జవాద్ రజీ మేము అందరం ఒకే చోట్ల ఉన్నాం. జవాద్ రజీ భార్య, ఓకే, బలరామ్ అని ఒక కామ్రేడ్ ఉండే. బలరామ్ అనే కామ్రేడ్ ఏమో హైకోర్టు నుంచి ఒక అతన్ని బయట తీసేదాంట్లో చాలా ముఖ్య పాత్ర వహించాడు ఆయన. ఓకే. అయితే మేమందరం ఒక చోట్ల ఉండేది. కామ్రేడ్ మగ్దూమ్ వారానికి 2 సార్లు వచ్చేది. నేను ఇంట్లో ఉండేది. ఆ ఇల్లు హైదరాబాద్ సిటీ పార్టీ ఆర్గనైజేషన్ది సెక్రటేరియట్ ఆఫీస్ అనమాట. ఓహో, ఓకే ఓకే. అయితే స్టేట్గా క్వశ్చన్ ఏంటంటే, మేము ఇంత దూరం నిన్ను కలవాలని ఎందుకు వచ్చినామంటే, మాకు ఒక అనుమానం, బయట ప్రచారం ఒక రకంగా జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ముస్లిం వల్లనే అదైంది,
ఎవడు వల్లభాయ్ పటేల్ వచ్చిండు అది చేసిండు అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. దానికోసం మీరేమంటారు? You see, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా ఇది జరిగిన పోరాటం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినాను. మంగోల్ ఇటుకెళ్ళి మెదినీపూర్, వేములఘట్, ఈ 4 గ్రామాలకి మేము దేశముఖం. ఓకే. అయితే దొరలు ఏ విధంగా బాధించాడు జనాన్ని, అది కాస్త మేము చదివి ఇవి అంతా చూసిపోయినాం కదా. చూసినాక మాకు బాగా అనిపించలేదు అది. ఓకే. ఇప్పుడు నా ఇంటి ముంగట్నే 24 గంటలు ఒక అతడు కూర్చోవాలి హరిగా. మొగోళ్ళు లేకపోతే ఆడియాన్ని కూర్చోవాలి. ఓకే. మళ్ళీ పోలీసు వచ్చినా, వీళ్ళు వచ్చినా, వాళ్ళు వచ్చినా వాళ్ళ మూటలు మోసుకొని పోవాలి. ఒక నుంచి 2 ఎట్టి చాకరీ అనేది దేనికి అంటామో అవి. అయితే ఇవి అంతా చూసిన తర్వాత ఇది ఏంట్రా, ఇది మనుషులమా గాజులమా అనేది ఆలోచన వస్తుంది. అయితే ఈ మూమెంట్ పెరిగింది భూస్వాములకి వ్యతిరేకంగా, జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా, దాని తర్వాత నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా. నిజాం పరిపాలన ఎందుకు చెప్పవలసి వస్తుంది నేనంటే, ఇది భూస్వాములకు అందరికీ జాగీర్దారులకు రక్షణ ఇచ్చే అతడే కదా హైదరాబాద్ ఆయనే. ఎవరైనా నా దగ్గరికి వచ్చి అడిగిమని చెప్పండి, ఎందరు హిందూ రజాకారులు ఉండేదో నేను పేర్లు ఇస్తాను అర్థం వరుసగా. మన పాలమకులు ధర్మారెడ్డి, బద్దిపడగ ధర్మారెడ్డి, బద్దిపడగ హివాది రజాకార్, డ్రెస్ వేసుకొని తిరిగేది, డబ్బు ఇచ్చేది, చేసేది. మళ్ళీ నేతులు కూడా కాదు కదా. అట్లే చాలా మంది సిద్దిపేటలో హిందువులకు సంబంధం ఉన్న వాళ్ళు, జాగీర్దార్ కుటుంబంకి సంబంధం ఉన్న వాళ్ళు తన భూములు కాపాడుకునేందుకు రజాకారులుగా ఉండేది. రజాకారులకు పెంచింది ఎవరు? నిజాం. దాని తర్వాత నిజాంని ఎప్పుడు అనుకున్నారో ఈ విధంగా ఇక సమస్య పరిష్కారం కాదని అంటే లేకపోతరంగా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఓకే. అది సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు పండిట్జీకి రాస్తే పండిట్జీ ఇట్ ఈజ్ ఏ పోలీస్ సెక్షన్ ఈజ్ ఏ కొలాబరేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ నిజాం. ఇద్దరు కలిసి చేసిన అన్నమాట. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్ని క్రష్ చేయాలి అనే ఉద్దేశంతో. అది మీరు వాళ్ళకు అడగాలి, ఇవి తెలంగాణలో ఎంతమంది రజాకారులను మీరు అరెస్ట్ చేశారు అని అడగాలి. లేకుంటే మిలిటరీ మొత్తాన్ని తీసుకుపోయి నల్గొండలో, ఖమ్మంలో, మెదక్లో, వరంగల్లో పెట్టారు, కాస్త ఆలోచన చేసుకోమని చెప్పాలి. అదే. అయితే ఇది భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం నడుస్తుందో దాన్ని క్రష్ చేసేటందుకు నిజాం నుంచి ఎప్పుడు సాధ్యం కాలేదో అప్పుడు నిజామేమో తన వాళ్ళను దూరించి ఆ సైన్యం పిలిపించాడు అన్నమాట. ఓకే. జరిగింది అది. అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు సినిమా కూడా తీసిరు ఈ మధ్య, రజాకారణ సినిమాలో కేవలం వల్లభాయ్ పటేల్, బీజేపీ వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర. మీరు వల్లభాయ్ పటేల్ పేరు తీసుకుంటున్నారు కదా, వల్లభాయ్ పటేల్ వచ్చారు, రజాకార్ల గురించి చెప్పలే ఆయన. ఓకే. ఆయన చెప్పింది ఏంటి, మీరు కమ్యూనిస్టులను దేవులాడుతున్నారు అడవిలలో, కమ్యూనిస్టులు సిటీలో ఉన్నారు, అప్పుడు మా ఎంబడి పడ్డారు హైదరాబాద్. అది పేరు రావాలని చూసినారు. అదే అందుకే బీజేపీ వాళ్ళు అదే కవర్ చేద్దాం, సత్యాన్ని అసత్య ప్రచారం, ఆయన అసత్య ప్రచారం తీసుకొస్తారు జనంలోకి. అసలు ఇప్పుడు నేను అనుకుంటా రజాకార్ మూమెంట్ చూసిన వాళ్ళు ఇప్పుడు చాలా ఎవరు లేరు, చాలా తక్కువ. మన మూమెంట్ చూసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఒరిజినల్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళను మీరు అడవిలలో దేవులాడుతున్నారు, అడవిలో లేరు, సిటీలో ఉన్నారు. వాస్తవం మేము సిటీలో. అంతేనా? ఇక్కడ నుంచి మేము
ఆర్గనైజ్ చేసేది. ఓకే. ఇప్పుడు నేను స్టూడెంట్ ఫ్రెండ్ని నేను ఆర్గనైజ్ చేసేది. కాబట్టి వాళ్ళు రాజ్ బహదూర్ కూడా మౌదు మేము ట్రేడ్ యూనియన్లలో ఆర్గనైజ్ చేసేది. మళ్ళీ మన గురువారెడ్డి గారు కానీ గిరిప్రసాద్ కానీ వీళ్ళందరూ గ్రామాలలో దళాల్లో ఏర్పాటు చేసి ఆ విధంగా పోరాటం చేస్తారు. అయితే పోలీస్ యాక్షన్ జరిగింది ఈ రజాకార్ల కోసం కాదు నాయన. ఓకే. పోలీస్ యాక్షన్ జరిగింది అసలు కమ్యూనిస్ట్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలి. ఎందుకంటే మళ్ళీ వల్లభాయ్ పటేల్కి ఏం అవసరం పడ్డది? అదే కమ్యూనిస్టుల గురించి చెప్పేటందుకు ఏం అవసరం పడ్డది? అవును, రజాకార్ల గురించి చెప్పాలి కదా. అంతే. ఇప్పుడు అది చేసే బదులేమో ఈ విధంగా మాట్లాడి అది చేస్తున్నారు. అంటే రజాకార్లకు ఒత్తాసు పలికేందుకే వల్లభాయ్ పటేల్ ఈ రకమైన కమ్యూనిస్టుల మీద బురద ప్రయత్నం చేసాడు, అంతే కదా. కమ్యూనిస్టులు వాళ్ళు వచ్చింది మిలిటరీ వచ్చిందే కమ్యూనిస్ట్ పార్టీ కోసం. అది నేను చాలా చెప్పాను ఈ విషయం. ఏంటంటే ఈ విధంగా పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పాను. సిద్దిపేటలో జరిగితే, సంగారెడ్డిలో జరిగితే ఏంటంటే రజాకార్ ముస్లిం కాదు. ఓకే. రజాకార్ ముస్లిం ఉన్నారు, రజాకార్ హిందువులు ఉన్నారు. ఓకే ఓకే. ఇద్దరు ఎవరు భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములన్నీ రజాకార్ ఆర్గనైజేషన్ బిల్డప్ చేశారు. వాస్తవం ఇది అన్నమాట. అది ఇది కాదు. లేకపోతే మహారాష్ట్రలో అక్కడ ఏమో ఏ విధంగా జరిగిందో రజాకార్ల పైన దాడులు జరిగినాయో తెలంగాణ లేదే. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండేపటికి మళ్ళీ ఎప్పుడు రజాకార్లు ఏమో అర్థం చేసుకున్నారు, ఇది వీళ్ళకి తప్ప మనకు ఎవరు సాయం చేయలేని అంటే తెలంగాణలో అంత దౌర్జన్యం మిలిటరీ చేయాలి. అసలు మాయంబడి పడ్డారు. ఒకవేళ అది దళాలు ఎంతమంది ఉండేటప్పుడు ఊర్లలో ఎంతమంది దళాలు, ఒక దళానికి ఇంతమంది ఉండాలి. 7 ఓకే ఓకే. వీళ్ళకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చేది? రజాకారుల దగ్గర నుంచి అంటే లేకుంటే నేను భూస్వామి కదా. అవును. రజాకారులు చాలా మంది నా స్నేహితులు. ఓహో. వాళ్ళ దగ్గర నుంచి దొరికితే నిజం, ఇది నిజం, నిప్పులాంటి నిజం. ఈడ అడుగుతున్నారు, నాకు కలకత్తాలో అడిగారు. కలకత్తాలో వచ్చి నేను కాన్ఫరెన్స్లో వెళ్ళాను. పీస్ కాన్ఫరెన్స్ అని ఉండే 1948లో. అప్పుడు నేను సిహెచ్ రాజేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్ ముగ్గురం పోయినాం. ముగ్గురం పోయితే నేను స్పీచ్ ఇచ్చాను ఆడ. ఓకే. స్పీచ్ ఇస్తే దాని తర్వాత సోవియట్ యూనియన్ వాళ్ళు నాతో వచ్చి అడిగారు, ఓకే, మీ దగ్గర ఎన్ని కార్ఖానాలు ఉన్నాయి, ఎంత ఆయుధాలు ఎట్లా తయారు చేస్తున్నారు మీరు? నేను మా దగ్గర ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి, ఆయుధాలు మేము చూసుకుంటున్నాం, ఆయుధాలు చూసుకొని మనం పోరాటం చేస్తే దాని తర్వాతనే వీళ్ళు మన కమ్యూనిటీ ఆగి చంద్రరాజేశ్వరరావు కమ్యూనిటీ గారు బసవపున్నయ్య వీళ్ళందరూ ఒక్కడికి వెళ్తే అప్పుడు కమ్యూనిటీ స్టాలిన్ చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ టెస్ట్గా ఈ ఇండివిజువల్ టెర్రరిజం అవుతుంది. ఇండివిజువల్ టెర్రరిజం అంటే ఇవి మన సిరిసిగళ్ళ దగ్గర ఒక ఊరు ఉంది. సిరిసిగళ్ళ దగ్గర ఊరు సిరిసిగళ్ళ దగ్గర ఊరు ఉంటే వీళ్ళు నక్సలైట్ని అరెస్ట్ చేశారు. అండ్ మన ఒక కాంప్లైంట్ని కూడా రెడ్డిగా నాకు చెప్పి పంపారు. ఓకే. ఇట్లా అయిందంటే రెండో దినం నేను బయలుదేరి మెల్లగా ఎక్కడ అరెస్ట్ చేసి పెట్టారు అక్కడ వెళ్ళారు. గద్వేల్లో పెట్టారు వాళ్ళు, ములుగని విలేజ్ ఉంది అక్కడ పెడితే వీడు ఉన్నాడు సూపరింటెండెంట్ పోలీస్. ఓకే. సూపరింటెండెంట్ పోలీసు ఎందుకు వచ్చాను అన్నాడు. అరే ఇట్లా సంగతి జరిగింది అట, ఇట్లా నేను ఎవరు అని అడిగాను. నాకు తెలుసు ఎస్పీ ఉన్నారు మీరు అండ్ ఐఎమ్ ది చీఫ్ సెక్రటరీ, బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ పొజిషన్ అని పోవచ్చు అన్నాడు. అయితే కంప్లీట్ ఇది విచిత్రం అన్నమాట. ఇది విచిత్రం ఏ విధంగా
వీళ్ళకు మనం నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసిన ఎంతమంది చచ్చిపోయారు బిడ్డ రెగ్యులేషన్ తీసుకొస్తామని చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇంకొక మాట వాడు గడవలే నాకు బేకు మన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా ఎవరు విద్యాసాగర్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడైనా బీజేపీలో లేదా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి నక్సలైట్లో ఉండి పోయారు చూడు ఈటాల రాజేందర్ అడిగి ఈటాల రాజేందర్ ఏంది మన ఓ ఫిలిం యాక్టర్ ఉన్నాడు నక్సలైట్ నుండి ఇంతమందిని మర్డర్ చేయించిన తర్వాత మళ్ళీ ఇవాళ పోయి బీజేపీలో కలిసి ఎట్లా ఉంటుంది బిడ్డ మంచిగా అర్థం లేదు విషయం దరిద్ర కూడా ఎందుకంటే బిడ్డ ఇది మనకు ఒక స్టాండ్ ఉంటుంది. అది మనం భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడడం, పేద ప్రజలకు సహాయం చేయాలి, వాళ్ళకు పైకి తీసుకురావాలి అని అనుకున్నాం. అసలు లక్షల కోట్ల రూపాయలు ఏమో పెట్టుకొని కోళ్ళ ఫారం ఈ ఫారం ఆ ఫారం పెట్టుకొని ఇవాళ ఏమో నేను నచ్చలేదు అంటే ఎట్లా ఉంటుంది చెప్పు. అది కాదు యాప చెట్టుకు మామిడికాయలు కాదు ఎంత నిజమో ఆయన చెప్పేది అంతే నిజం. అది కాదు నిజం కాదు అంటే అందుకోసమే ఇది పనికిరాని విషయం అన్నమాట. అదే ఇది అసలు మొత్తానికి కమ్యూనిస్ట్ పార్టీని ధ్వంసం చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్ ఏదో జరుగుతుందని, కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో కాస్త పైకి వచ్చేస్తే ఇది మొత్తం భారతదేశంకు బాగుండేదని ఉద్దేశంతో ఇది పోలీస్ యాక్షన్ జరిగింది. రజాకారులకు పుట్టించింది భూస్వాములు, తుర్కోలు కాదు. తుర్కోలు దాంట్లో ఉన్నారు అంతే. ఎందుకంటే తుర్క భాష ఉన్నాడు కదా ఉస్మాన్ అలీ ఖాన్, అయితే అతడు తుర్కోడు. అతడేమో వీళ్ళకి సాయం చేయాలి అంటే ఆయన పేరుతో వీళ్ళందరూ లేకుంటే కూడా చాలా మంది తుర్కుంటున్నాయేమో. నీలబంధారెడ్డి గారు అది చేయలేదే, మన గారు చేయలేదు, ఎప్పుడు చేయలేదు, నిస్వార్థంగా పనిచేసింది కాబట్టి చేయలేదు. రాజ్ బహదూర్ గౌడ్ చేయలేదు. రాజ్ బహదూర్ గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి శాలరీ దొరికాడు, ఆ శాలరీ తీసుకొచ్చి ఆఫీస్లో ఇచ్చేసేది, అందులోకి వెళ్ళి ఆయనకు నెలకు ఎంత అయ్యాలో పార్టీ ఇచ్చేది. ఆయన అది జరిగింది. ఇది ఎవరికి తెలుసు? ఎవరు లేదు ఇప్పుడు తెలియదు. మీలాంటి వాళ్ళే త్యాగం భరించి ఆపదికి సాపదికి భరించి జనం కోసం పనిచేసిరు కాబట్టి అంతో ఇంతో ఎర్ర జెండా నిలబడ్డది. ఎస్ ఇప్పుడు ఈమె ఉంది కదా, ఓకే, షీ వాజ్ ఆల్సో అండర్ గ్రౌండ్. జహీరున్నీసా బేగం నా ఫస్ట్ వైఫ్. మీ ఫస్ట్ భార్య. ఓకే, ఏం పేరు? జహీరున్నీసా బేగం. జహీరున్నీసా బేగం. అయితే ఈమె తెలంగాణలో లేడీ సర్పంచ్లో ఫస్ట్ సర్పంచ్. జిల్లా పరిషత్ మెంబర్ అన్నమాట. ఓకే, నామినేటెడ్ మెంబర్, జిల్లా పరిషత్లో నామినేటెడ్ మెంబర్. అయితే ఈమె కూడా స్టూడెంట్ ఫీల్డ్ నుంచి వచ్చింది ఆమె. వచ్చి అయితే ఇవాళ ఒకసారి కొందరు అడిగారు, ఏంటంటే మీరు పార్టీ మెంబర్షిప్ డబుల్ చేస్తామని అంటారు, ఎట్లా చేస్తామని అంటారు. నేను చెప్పాను, పార్టీ ప్రచారం పోయి మనసులోకి చేస్తాం కదా, అదే మన ఇంట్లో చెప్పి చేస్తే వాళ్ళు కూడా తయారవుతారు. అయితే డబల్ అయిపోతుంది, ఆటోమేటిక్ డబల్. ఈమెకు నేను చెప్పకపోయినట్టు అయితే ఈమె ఎందుకు అట్లా అయింది? ఫస్ట్ టైం సర్పంచ్గా గెలిచింది ఈమె. కలెక్టర్ వచ్చేది కలిసేటందుకు, మన ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు వచ్చి కలిసి మంగళకు వచ్చి కలిసిపోయింది. ఓకే, అయితే మన హృదయంలో ఉండాలి, మనం సాక్రిఫైస్ చేయాలి. అది ఇప్పుడు ఇల్లు నాది కాదు. ఓకే, నా రెండో భార్య కొడుకు ఏమో ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఏదో అప్పు తీసుకొని ఏదో ఇల్లు కట్టుకున్నాడు. నేను మంగోల్లో ఉన్న భూములన్నీ ఇచ్చిపెట్టి వచ్చాను. ఎవరైనా వచ్చి పట్టా కావాలంటే సర్టిఫికేట్ కావాలి కదా, సర్టిఫికేట్ కావాలంటే నన్ను రాసి ఇవ్వాలి.
ఎవరికి కూడా నేను వచ్చి మీరు కొనుండ్రి అని నేను చెప్పాను. ఓకే. వాళ్ళు వచ్చి ఏమైనా పైసలు పెట్టేసి సార్ కాదా రసీదు అంటే వాడు 100 ఇచ్చినా 200 ఇచ్చినా 2000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కాదా రసీదు ఇచ్చేసాను మొత్తం భూమి వేసి పెట్టాను. మొత్తం నాట్ అది నాకు ఇప్పుడు ఉన్నది మొత్తం 2 గదాల భూమి ఫ్రీడమ్ ఫైటర్ కిందకి ఇచ్చిన భూమి. ఇది త్యాగం. ఫోన్ చేస్తే హాస్పిటల్ నుంచి వచ్చి ఇప్పుడు నా ఒక మన్మడు ఇప్పుడు ఈ పిల్లగాని కొడుకు MBBS ఫైనల్ ఇయర్. ఇప్పుడు వచ్చి చెప్తా ఉండే తాత ఫీజు చేసి ఇచ్చేది ఉన్నది ఫైనల్ ఇయర్ అని. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అది దాని తర్వాత చేస్తారు కదా, అది దానికి ఫీజు అవసరం అని. ఇంకా రెండో మన్మడు కూడా అతడు కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ అంటే మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. మన్మరాలేమో గ్రాడ్యుయేషన్ చేస్తుంది ఫైనల్ ఇయర్లో ఉన్నది. అందరూ వాళ్ళ నలుగురు కొడుకులు ఎవరు ఉన్నారు, సజ్జాద్ బిడ్డ, సజ్జాద్ భార్య, సజ్జాద్ కొడుకు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. తక్కిన వాళ్ళు అందరూ బయట ఉన్నారు, యూఎస్ఏలో ఉన్నారు. ఎవరి కాళ్ళు పక్షులు ఎక్కడ వచ్చినా వెళ్ళిపోయారు ఎక్కడ అక్కడ అంతే కదా. ఏదేమైనా మొత్తం మీద మాకు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర అంటే హైదరాబాద్లో ఉండుకుంటూనే ఎక్కడ దళాలు ఉన్నాయి, ఎక్కడేం చేయాలి దాని మీద పూర్తి సమాచారం సార్ దగ్గర ఉంది. ఇక్కడి నుంచి ఇచ్చిండు. చెప్పండి సార్, మనకు ఇంత మంచి అవకాశం అంటే 100 సంవత్సరాలు నిండినటువంటి సార్ కమ్యూనిస్ట్ పార్టీలో అన్న లేకపోతే కామ్రేడ్ ఏం చెప్తున్నంటే ఈడ రజాకార్లకు దానికి సంబంధించిన విషయంలో ఇలా బీజేపీ ఏదైతే ప్రచారం చేసుకుంటూ అది శుద్ధ తప్పు అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు నమస్కారం. మీరు ఇంకా 10 ఏళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నా మా కళాకారుల తరఫున. ఓకేనా?